హెబ్రీయులకి, యూదులకి. ఆ తర్వాత మిగిలినటువంటి చరిత్ర పుస్తకాలు, ఇశ్రాయేలు చరిత్రలో జరిగిన సంఘటనలన్నీ గ్రంథస్థం చేయబడ్డాయి. యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, ఇలాగా రాజులు, దినవృత్తాంతములు, తర్వాత ప్రవక్తల పుస్తకాలు, ఇవన్నీ కూడా తర్వాత ప్రామాణిక గ్రంథాలుగా తీసుకోబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో కూడా ఈ గ్రంథాలన్నీ ఆయన పట్టుకున్నాడు, చదివాడు. యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడింది. ఆయన మందిరానికి వెళ్ళి, సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు ఆ సమాజ మందిరంలో ఆ యెషయా గ్రంథాన్ని తీసి చదువుతున్నాడు అన్నమాట. చదివి దాని అర్థం కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి చెప్పినట్టుగా మనం చూస్తాం. దేవుని స్తోత్రం. నిర్గమకాండంలో ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే ఎవరమ్మా? మోషే. ఇది మరి చరిత్ర పుస్తకం, చరిత్ర గ్రంథం. మోషే ఇందులో ప్రముఖమైనటువంటి వ్యక్తి. దేవుని స్తోత్రం కలిగిన గట్ట. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ పుస్తకాన్ని మనం 2 భాగాలుగా చేయాలి. ఎన్ని భాగాలుగా చేయాలా? 2 భాగాలుగా చేస్తే అర్థమవుతుంది. మొదటి భాగం ఏంటో తెలుసునండి, ఐగుప్తు దేశం నుంచి విడుదల. మొదటి భాగం అంతా కూడా ఐగుప్తు దేశం నుంచి విడుదల. రెండో భాగం ఏంటంటే దేవుని నుండి ప్రత్యక్షత రావడం ప్రజలకి. దేవుని నుండి ప్రత్యక్షత రావడం. మొదటి భాగమేమో ఐగుప్తు దేశం నుంచి విడుదల, వారిని విడిపించడం. 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 18వ అధ్యాయం 27వ వచనం వరకు దేవాలయ దేవుడని యెహోవా ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దేశంలో నుంచి ఎలాగ బయటికి తీసుకొని వచ్చాడో, ఆయన ఎలాగ కార్యాలు చేశాడో, అద్భుతాలు చేశాడో, ఆశ్చర్యకార్యాలు చేశాడో, అవన్నీ కూడా ఆ భాగంలో కనిపిస్తుంది. మొదటి అధ్యాయము 1వ వచనం నుండి 18వ అధ్యాయము 27వ వచనం వరకు. ఆ తర్వాత రెండవ భాగము 19వ అధ్యాయము 1వ వచనం నుంచి 40వ అధ్యాయము ఆఖరి వరకు ఉంటుంది. అది రెండవ భాగం. అందులో ఏంటంటే రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్. రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్ అంటే దేవుని నుండి ప్రత్యక్షత బయలుపడ్డం. దేవుని దగ్గర నుంచి ఆయన యొక్క చిత్తం ఏంటో ఇశ్రాయేలు పట్ల బయలుపరచడం అనేది జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 1వ అధ్యాయంలో మనం చూస్తే ఇశ్రాయేలీయులేమో వేగంగా అభివృద్ధి చెందుతున్నారు. సంఖ్య పెరిగిపోతుంది ఐగుప్తు దేశంలో. ఎవరు? ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారండి. పంటలు లేకపోతే యోసేపు కాలంలో ఐగుప్తు దేశంలో బాగా పండాయి, ధాన్యం సమృద్ధిగా ఉంది. మిగిలిన చుట్టుపక్కల ప్రాంతాల్లో పంటలు లేవు. అప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఏం చేశారు? ఐగుప్తు దేశానికి వెళ్ళారు. అక్కడ ఐగుప్తు దేశ ప్రధానమంత్రి ఎవరు? యోసేపు. ఆ ధాన్యం అక్కడ అమ్ముతున్నాడు, ఆయన ఇస్తున్నాడు. వీళ్ళు వెళ్ళారు. అర్థమైంది, అన్నదమ్ములని తెలిసిపోయింది. మా నాన్న బతుకున్నాడా అని అడిగాడు. బతుకున్నాడు అన్నారు. అయితే మీరు అక్కడ ఎందుకు ఉండిపోవడం, కరువుకి చనిపోవడం ఎందుకు? రండి, వచ్చేయండి, ఇక్కడ మీకు మంచి స్థలం ఇస్తానన్నాడు. అందరూ బయలుదేరి వెళ్ళిపోయారు ఐగుప్తు దేశానికి. 430 సంవత్సరాలు అయిపోయింది. అక్కడ 430 సంవత్సరాల కాలంలో రాజులు మారిపోయారు. యోసేపు చనిపోయాడు. యోసేపు అన్నదమ్ములు చనిపోయారు. ఇశ్రాయేలీయులేమో సంఖ్య పెరుగుతుంది, ఐగుప్తీయుల యొక్క సంఖ్య కూడా పెరుగుతుంది. కానీ ఐగుప్తీయులకి ఫరో రాజప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి ఆ కాలపు రాజుకి యోసేపు అంటే తెలియదు, యోసేపు అన్నదమ్ములు అంటే తెలియదు. ఇశ్రాయేలీయులు అందరూ పొన్నూరు నుంచి, పరాయి దేశం నుంచి మన దేశానికి వచ్చారన్న సంగతి ఒక్కటే తెలుసు. దేవునికి స్తోత్రం. ఆ ఒక్క విషయమే తెలుసు. కాబట్టి ఫరో ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలీయులు అందరూ పెరిగిపోతున్నారు కాబట్టి వారిని మనం ఆపాలని ఒక కుతంత్రం పన్నాడు. అంచేత ఇశ్రాయేలీయుల్ని శ్రమ పెట్టడం మొదలుపెట్టారు. అదంతా భాగంలో కనిపిస్తుంది. ఇశ్రాయేలీయుల్ని శ్రమ పెట్టి బాధ పెడుతున్న కూడా ఇశ్రాయేలీయులు ఏమవుతున్నారు? మరింత పెరిగిపోతున్నారు, మరింత బలవంతులైపోతున్నారు, మరింత ఆరోగ్యవంతులైపోతున్నారు, మరింత శక్తివంతులైపోతున్నారు. ఇలా కాదు, ఇశ్రాయేలీయులు పడకుండా ఉండాలంటే మగవాళ్ళని చంపేయాలి పుట్టినప్పుడే పురుట్లో అని చెప్పి ఆయన మంత్రస్వామి తనను ఏర్పాటు చేశాడు. ఇదిగో ఐగుప్తీయులుగా
కానీ ఆడవాళ్ళు బిడ్డల కంటే కనుక మగపిల్లలు పుట్టడం ఆడపిల్లలు పుట్టడం పర్లేదు ఉండనివ్వండి. కానీ ఇశ్రాయేలు యొక్క పిల్లలు కానీ ఒకవేళ మగపిల్లల కంటే కనుక వారిని ఏం చేయాలి, పురుట్లోనే చంపేయాలి అని మంత్రసానులు ఇద్దరు పెట్టాడు. ఆ ఇద్దరు మంత్రసానులు ఏం చేస్తున్నారంటే వెళ్ళి వారికి గర్భవతులు ఎవరో ఉన్నారు, వారికి నొప్పులు వస్తే కబురు చేస్తే వెళ్ళి పురిగిపోతాం అన్నట్టు లోపల ఈ ఇశ్రాయేలు యొక్క స్త్రీలు బాగా చురుకైన వారుగా మారిపోయారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. 19 చదవమా. అందుకు ఆ మంత్రసానులు ఎబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు అంటే వారు కారు చురుకైన వారు మంత్రసాని వారి దగ్గర వాళ్ళకు మునిపే వారు ప్రశ్నించేందురని వారితో చెప్పారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఐగుప్తు దేశపు రాజేమో పుట్టమన్నాడు, ఇశ్రాయేలీయులను చంపేయాలా, వారు పెరగకుండా చూడాలా, వారి జనాభా పెరగడానికి వీల్లేదు. వారు కానీ ఎక్కువ మంది అయిపోతే మనం తక్కువ మంది అయిపోతే మనకు బాగా మనకు శ్రమ. ఎందుకంటే మనల్ని వారు శత్రువులతో కలిసిపోయి మనం ఓడించి మన దేశాన్ని ఆక్రమిస్తారు, మనకే ఇక్కడ ఉండడానికి చోటు లేకుండా చేసేస్తారనే భయంతో ఆందోళనతో ఏం చేశారంటే ఐగుప్తీయులు ఇశ్రాయేలు యొక్క స్త్రీలు ప్రసవించే సమయంలో మగవాళ్ళు అయితే వారిని ఏం చేయాలని చట్టం పుట్టించాడు, మగపిల్లల్ని చంపేయండి అన్నాడు. అక్కడ వాక్యం ఉంది చాలా ఆశ్చర్యంగా. ఎబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు చురుకైన వారు, అది అండర్లైన్ చేసుకోవాలి. లోకంలో మిగిలిన స్త్రీలు అందరికంటే క్రైస్తవ స్త్రీలు ఎలా ఉండాలా చెప్పండమ్మా. క్రైస్తవ స్త్రీలు ఎలా ఉండాలి, క్రైస్తవ ఆడబిడ్డ ఎలా ఉండాలా, మంచి పాటలు పాడాలా, మంచిగా చురుగ్గా ఉండాలా, మంచి చలాకీగా ఉండాలా, దేవుని కోసం, దేవుని నామం కోసం, దేవుని ఘనత కోసం, దేవుని యొక్క పనిలో వారు చురుగ్గా కనిపించాలి. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలీయులని ఐగుప్తీయులు శ్రమ పెడుతున్నారు, ఆడబిడ్డలు శ్రమ పెడుతున్నారు, పనులు చేయిస్తున్నారు, కట్ల మోయిస్తున్నారు, ఇటుకలు చేయిస్తున్నారు, మట్టి మోయిస్తున్నారు, రామశేషమైన పట్టణాలు కట్టిస్తున్నారు. ఖాళీ ఇవ్వట్లేదు. ఇటుకలు తయారు చేయాలి వీళ్ళే, ఆ పట్టణాలు కట్టాలి వీళ్ళే. ఇలాంటి పరిస్థితుల్లో వారి భర్తగారు వారిలో బతకం పోయింది, వారిలో జిడ్డుదనం పోయింది, వారిలో బతకం పోయింది, వారిలో చురుకం వచ్చింది. 4 నెలలు బాగా బతుకుతున్నాయి, వాళ్ళు చాలా చురుకం. నేను ఏమంటానంటే దీనికి ఆత్మీయంగా తీసుకుంటే క్రైస్తవ స్త్రీలు మిగిలినటువంటి వాళ్ళందరికంటే కూడా చాలా చురుగ్గా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? చురుగ్గా ఉండాలి, భక్తిగా ఉండాలి, నిష్ఠగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, ప్రార్థన పూర్వకంగా ఉండాలి, ఆత్మచేత నింపబడాలా, దేవుని దర్శనాలు చూడాలా, దేవుని స్తోత్రం అనాలా, ఆత్మను సంపాదించాలా, దేవుని స్తోత్రం, ఆత్మల్ని కనాలా, దేవుడిలో ఆత్మల్ని కనాలా. పిల్లల కన్నం శరీర సంబంధమైన పిల్లల కన్నం కాదు, శరీర సంబంధమైన పిల్లల్ని కనచ్చు, తప్పలేదు. కొంతకాలం గవర్నమెంట్ ఏం చేసింది తెలుసండి, 3 అయితే వద్దు, 2 అయితే హద్దు, 1 అయితే ముద్దు. ఏం చెప్పిందమ్మా? 3 అయితే వద్దు, 2 అయితే హద్దు. అందుకే 2 పిల్లలతో ఆపరేషన్ చేస్తాడు మెరిసి ప్రభుత్వం వాళ్ళు చేసేసుకుంటే డబ్బులు ఇస్తామన్నా ప్రోత్సాహకాలు ఇచ్చి పిల్లలు ఎక్కువ మంది కంటే దేశంలో జనాభా పెరిగిపోతున్నారు, 2 కంటే ఎక్కువ వద్దని చెప్పి 2 అయితే హద్దు, అందరితో ఆపండి. 2 పిల్లలు కదా అక్కడ ఉన్న వాళ్ళందరికీ మాకే 4 అయిపోయారు. ఒక్క దెబ్బకి 2 అలాగా 3 కానుకలు 4 పిల్లలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 2 అయితే హద్దు, 1 అయితే ముద్దు. 1 అయితే ముద్దని పోటీని రమాను అక్కడే కన్నారు. ఎవరో చెప్పారని మనం మానేది. మనకు కావాలంటే 2, 3, 4 కానీ పెంచగలిగిన స్వామి ఉంటే, చదివించగలిగిన స్వామి ఉంటే, వారిని చూసుకోగలిగినటువంటి తామత మనకుంటే అది మన ఇష్టం.
కానీ దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధంగా బిడ్డల కట్టడానికి మాత్రం కుటుంబ నియంత్రణ లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంచేత సాతానుడు మంత్రసానులు ఏర్పాటు చేస్తున్నాడు అక్కడక్కడ. సాతానుడు క్రైస్తవ బిడ్డలు పెరిగిపోకుండా, ప్రభువుని నమ్మకుండా, రక్షణ పొందకుండా, ప్రభు దగ్గర రాకుండా ఆపడానికి ఎన్నో రకరకాల కుట్రలు పన్నుతున్నాడు. యూట్యూబ్లో బైబిల్ వ్యతిరేకంగా ప్రసంగాలు పెడుతున్నారు. యూట్యూబ్లో యేసు ప్రభువుకి వ్యతిరేకంగా ప్రసంగాలు చేసి పెడుతున్నారు. క్రీస్తుకి, సంఘాలకి, చర్చలకి, దేవుని యొక్క వాక్యానికి, దైవ సేవకులకి, పాస్టర్లకు వ్యతిరేకంగా యూట్యూబ్లో పెడుతున్నారు. అది ఈవేళ కొత్తమే కాదు. ఎప్పుడో 500 సంవత్సరం 2000 సంవత్సరం పూర్వమే జరిగిన సంగతి అది. దేవుని సువార్తకులను అడ్డుకున్నారు, దేవుని సేవకులను అడ్డుకున్నారు, భయపెట్టారు, బైబిల్ చెప్పొద్దన్నారు, యేసుని బోధించొద్దన్నారు, ప్రకటించొద్దన్నారు. కానీ పరిశుద్ధాత్మ నింపబడిన దేవుని సేవకులు దేవుని మాట వినుట కంటే నీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా అని అడిగారు. దేవుని స్తోత్రం. రాత్రి విన్నాం దేవుని బిడ్డ. కానీ దేవుని బిడ్డమైన మనము ఆత్మను కనడంలో మాత్రం చురుగ్గా ఉండాలి. ఆత్మను కనాలంటే మనలో ఆత్మ సంబంధమైన బలం ఉండాలి. తల్లి బాగా ఆరోగ్యంగా ఆహారం తినాలి, బలమైన ఆహారం తినాలి. అప్పుడు ఆమె గర్భవతి అయితే బిడ్డలు కనడానికి శక్తిని ఇస్తాడు, ఆరోగ్యం వస్తుంది, బలం వస్తుంది. మరి ఆత్మ సంబంధంగా మనం బలంగా లేకపోతే మరొక వ్యక్తిని ఎలా కంటాం? మరొక వ్యక్తిని దేవుని సువార్త ఎలా చెప్తాం? మనకే సువార్త సరిగ్గా అర్థం లేదు, మనకే ప్రార్థన సరిగ్గా రాదు, మనమే ఉపవాసం అంటే ఏంటో తెలియదు, ప్రార్థన అంటే ఏంటో తెలియదు, బైబిల్ అంటే ఏంటో తెలియదు, వాక్యం అంటే ఏంటో తెలియదు, దేవుడు అంటే ఏంటో తెలియదు, దేవుడి శక్తి అంటే ఏంటో అర్థం కాదు, దేవుని మహిమ అంటే ఏంటో తెలియదు. అసలు పరలోక రాజ్యం ఉందన్న సంగతి అర్థం అవ్వదు. దీనిలో తాగడం ఏదో గుడికొచ్చి కూర్చొని వాక్యం అనేది చర్చిలో 2 మాటలు ఆలోచించేసి మనకు కలిగింది ఏదో కాలు కథలు పడేసి డబ్బులో చర్చిలో ఇంటికెళ్ళిపోయి అదే దేవుడు అదే భక్తి అనుకుంటే దేవుని పిల్లరా మనము ఐగుప్తు స్త్రీలు లాంటి వారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే ఎబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల కంటే చురుకైన వారు. దేవుని స్తోత్రం. ఐగుప్తు స్త్రీలు వంటి వారు కాదు ఎబ్రీ స్త్రీలు. వారు చురుకైన వారు, వారు బలవంతులు, వారు ఆత్మలు సంపాదిస్తారు, ఆత్మలు కంటారు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మను కనాల, ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యక్తిని దేవుని దగ్గర సంపాదించి తీసుకురావాలా, ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యక్తిని ప్రభు దగ్గర నడిపించాలా, సువార్త చెప్పాలా, ప్రేమించాలా, టిఫిన్ ఇవ్వాలా, ఉప్పు ఇవ్వాలా, పప్పు ఇవ్వాలా, అప్పు ఇవ్వాలా. ఇస్తే తీసుకోండి, వడ్డీ లేకుండా అప్పు ఇవ్వాలా. ఇస్తే అప్పు తిరిగి తీసుకోండి, లేదా కయ్యమాడి విరోధం పెట్టేసుకోకండి. ఏదోలాగా రాయమాను చర్చకు రా, వాక్యం విని దేవుని మాట విను, మారు మనసు పొందని చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్కరికైనా సువార్త చేసామా? ఒక్కరికైనా దేవుని మాట చెప్పామా? ఆత్మ గురించిన భారం ఏమైనా ఉందా? దుఃఖం ఏమైనా ఉందా? కన్నీరు ఏమైనా ఉందా? ఏడుపు ఏమైనా ఉందా? ఆడే వస్తాడంటే ఎప్పుడో వస్తాడు, పోతే పోతాడు. ఏమా నీ భర్త మారానా? నీ కొడుకులు మారానా? నీ కూతురులు మారానా? వారిని ప్రభు సన్నిధానంలో నీవు కన్నావా? శరీర సంబంధంగా కన్నావు, కానీ ఆత్మ సంబంధంగా కని వారిని దేవుని దగ్గర నడిపించినటువంటి అనుభవం ఉందా? అందుకొరకు ఏం చేయాలి? వారి నిమిత్తమే దేవుని సన్నిధిలో ప్రభువా నా కొడుకును రక్షించండి, ప్రభువా నా కూతురు రక్షించండి, ప్రభువా నా బిడ్డను రక్షించండి, ప్రభువా నా వాణ్ణులను రక్షించండి, వారిని నీ సన్నిధికి తీసుకెళ్ళండి ప్రభువా అడగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నా కుటుంబాన్ని రక్షించిన ఆయన, నేను బతుకుంటున్నానే వారిని మందిరానికి వచ్చి నీ పాదాల దగ్గర చేరి నిన్ను ఘనపరచాలి, నిన్ను మహిమపరచాలా, నీ నామంలో వారు నిన్ను ధరించుకోవాలా, నిన్ను ప్రేమించాలా, నీ బిడ్డలుగా మారాలి, వారి ఆత్మ రక్షింపడాలి ప్రభు అని మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వట్టిపోదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కాదు.
లేజీ పీపుల్, బద్దకొస్తుంది. నెమ్మదిగా నడుస్తారు, నెమ్మదిగా వస్తారు. 12 గంటలకు వస్తారు, 11:30కి వస్తారు. అప్పటికి పాటలు అయిపోతాయి. పాటలు రావు. ఏం పాట వచ్చి పాడేమని ఒకళ్ళు ఎవరైనా అడిగారనుకమ్మా, నాకు పాటలు రాలే. ఏమా మరి ఏ పాటలు వచ్చామ్మా అంటే రామశక్తి అక్కడ మొదలెడతారండి గుడిపుల్లో. ఎక్కడ మాత్రం నోరు నడపలేరు, ఆపలేరు. కారణం ఏంటంటే వీరు ఐగుప్తు స్త్రీల కంటే జిడ్డుపోతు నెమ్మదిగా వస్తారు. వాళ్ళు అలాగే వస్తారు, వాళ్ళ పిల్లలు అలాగే వస్తారు. సండే స్కూల్ పిల్లల్ని ఎప్పుడు పంపాలండి? ఎప్పుడు పంపాలమ్మా? 8:30కి రావాలి. ఎన్ని గంటలకు రావాలి? సండే స్కూల్ పిల్లలు 8:30కి రావాలి. లేట్గా కాదు, కూర్చో. లేట్ కమర్స్ ఆర్ నాట్ గుడ్. దేవుని ఎంత ఎంత మాత్రము మనము దేవుని సంతోషపెట్టేవారు కాదు, చురుగ్గా ఉండాలి. అలాగా ఒక బిడ్డను కన్నది ఒక స్త్రీ. ఆ బిడ్డ పేరే మోషే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ మోషేని 3 నెలలు దాచాలి. సౌండ్ రాకుండా, సౌండ్ వినపడకుండా. ఆ పిల్లాడు పెరుగుతున్నాడు, కంఠం పెరుగుతుంది, గొంతు పెరుగుతుంది, వాయిస్ పెరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవుడు మీరు వచ్చాడో నీకు ఇక ఉండలేవు. అమ్మా చెప్పండమ్మా, నీవు ఇక ఉండలేవు. సాక్ష్యం చెప్పుకొని ఉండలేవు, పాట పాడకుండా ఉండలేవు, మాట్లాడకుండా ఉండలేవు, దేవుని గురించి పలకకుండా, మాట్లాడకుండా, చెప్పకుండా నువ్వు ఉండలేవు. దేవునికి స్తోత్రం కలుగుతుందమ్మా. ఏమా చీర కొనుక్కున్నావు అనుకోండమ్మా, అందరికి చూపించాలి. అందరికీ చూపించేసి అందరూ ఏమన్నా దాన్ని బాగుంది 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 అంటే ఎంత సంతోషమో. ఏదైనా ఒక నెక్లెస్ కొనుక్కున్నాను అనుకోండి అమ్మా, ఆ నెక్లెస్ చూపించి ఇది అందరూ చాలా బాగుంది, ఎంత 10,000, 12,000, 15,000 చెప్తుంటే అబ్బా చాలా బాగుందంటే అప్పుడు మనకి ఏంటమ్మా గొప్ప సంతోషం, గొప్ప ఆనందం. దేవుని బిడ్డలారా, ఒక బిడ్డడు పుట్టాడు, అతని పేరు మోషే. అతడు అలాగే ఆపలేకపోతున్నారు, తల్లిదండ్రులు బంధించలేకపోతున్నారు. ఆ పిల్లడు గొంతు బయటకు వస్తుంది. ఆ బిడ్డడు ఏమవుతున్నాడు? ఏడుస్తున్నాడు, కేకలేస్తున్నాడు. పక్కలు కనబడుతుంది, ఇరుగు పక్కలు కనబడుతుంది. దేవుని స్తోత్రం. ప్రభువుని నమ్మితే ఇతరులకు ఏమవ్వాలా? కనబడా తెలియాలా? నీ ప్రార్థన, నీ మాటలు, నీ పాటలు తెలియాలి. దేవునికి స్తోత్రం. ప్రభువులో జన్మించాం మనము. జన్మిస్తే ఏం కనబడాలా? ఆ రూపం కనబడాలి, గొంతు వినబడాలి, ఏడుపు వినబడాలి. మోషే ఏడుపు వినబడుతుంది. మోషే ఉన్నారా అనగానే ఏమవుతుంది? పక్కకి వినబడుతుంది, పక్క వాళ్ళకి అర్థమవుతుంది. ఉన్నాను లేదే, ఇప్పుడేదో సౌండ్ వస్తుంది. అమరావతి ఎంతండి ఇంట్లోనూ పుట్టాడు. ఎవరు? ఒక పిల్లాడు. లేక రాజుగారు ఏం చేశారంటే చంపేయండి, ఎవరైనా పిల్లలు మగ పిల్లలు కనపడితే చంపేయండి ఇస్రాయేల్ ఇంట్లో. అప్పుడు ఒక పెట్టి తయారు చేసి ఆ పెట్టిలో పిల్లాడిని పెట్టి నదిలో విడిచిపెట్టేశారు. నదిలో వదిలేశారు, నైలు నదిలో. ఆ పిల్లవాడు చిన్నగా ఆ నైలు నదిలో పెట్టి ఏమవుతుంది? కొట్టుకుంటా అలలో తేలియాడుతూ వెళ్తున్నమాట. వెళుతూ వెళుతూ ఆ యొక్క ఐగుప్తు దేశపు రాజధానుల మధ్యలో నుంచి నా వెళ్తుంది. ఆ నది అలాగే టౌన్ మధ్యలో అంటారు, సిటీ మధ్యలో. ఆ యొక్క ఐగుప్తు దేశం మరో రాజకుమార్తె నదికి స్నానంకి వెళ్ళింది. కొంతమంది చెరికత్తలు నట్టబెట్టుకుని నది దగ్గరికి వెళ్ళింది స్నానం చేయడానికి. వెళ్ళినప్పటికీ ఆ నదిలో నుంచి ఒక పెట్టె కొట్టుకుంటూ వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అన్ని అమ్మగారు ఏదో ఒక పెట్టె లాంటిది వస్తుందండి, ఏదో ఎక్కువ. దాన్ని తీసుకుంటానంటే ఎవరు ఆడబిడ్డలు వెళ్ళారు ఈత కొట్టుకుని. ఆడబిడ్డలు కూడా ఈత వచ్చమ్మా వెళ్ళారు. ఆ తోలుకుంటూ దోసుకుంటూ దగ్గర తీసుకొని వచ్చి మూత తీసేటడికి అందులో బాలుడైన మోషే నవ్వుతూ కేడెందులో పడుతూ
దేవుడు లోకంలో ఐగుప్తు దేశంలో తయారు చేశాడు. చంపాలని ప్రయత్నం చేసిన ఫరో రాజు ఇంటిలోకే ఆ యొక్క ఇశ్రాయేలు విమోచకుడిని ఆ ఇంటిలోనికే పంపించాడు. ఎవరింట్లోకి? ఫరో రాజు ఇంట్లోకి. ఆ రాణి యువరాణి ఆ పిల్లవాడిని చూసి ముద్దు పెట్టుకొని నేను పెంచుకుంటాను ఈ పిల్లవాడిని అని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్ళింది. అక్కడ పెరుగుతున్నాడు. ఇప్పుడు ఇంకెవరు చంపుతారు? రాజుగారే ప్రకటన చేశాడు, ఐగుప్తీయుల పిల్లలు కాక ఇశ్రాయేలు మగపిల్లలు ఎవరైనా కానీ సరే కనబడితే వారిని ఏం చేయాలి? మీరు చంపేయాలి, 2 సంవత్సరాల లోపల పిల్లలు. ఇప్పుడు ఈ మోషే అనే చిన్న పసిబాలుడు ఐగుప్తు రాజు ఇంట్లోకి వెళ్ళాడు. ఐగుప్తు రాజు ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని ఎవరైనా చంపగలరా? లేదు. అక్కడ పిల్లలకి మంచి బలమైన ఆహారం, బలమైన తిండి, బలమైనటువంటి సరుకులు, సామాన్లు, మంచి ఖరీదైన వస్తువులు, పెరుగుతూ ఉన్నాడు, పెద్దవాడు అవుతా ఉన్నాడు, ముడుగుడు అడుగులు వేస్తున్నాడు. అక్కడ అన్ని రకాల రాజుగారి ఇంటిలో పెరుగుతున్నాడు కాబట్టి రాజుగారికి ఉండవలసినటువంటి అన్ని విద్యలు, అన్ని అర్హతలు అన్నీ కూడా అతనికి ఏం చేస్తున్నారు? నేర్పుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. కర్రసాము, కత్తిసాము, గుర్రపు స్వారీ, ఇంకేవేవి రాజుగారు ఏవేవైతే చేయాలో సైనికుడిగా, రాజుగా అవన్నీ కూడా ఆ పిల్లవాడికి నేర్పిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలుని బాధించడానికి కూడుకున్నటువంటి ఐగుప్తు దేశపు రాజు ఇంటిలోనికి ఇశ్రాయేలుని కాపాడడానికి ఒక మనుషుని దేవుడే భూమి మీద జన్మింపజేసి ఆ మనుషుడిని చంపాలని చూస్తే తిరిగి ఆ మనుషుడిని దేవుడు ఆ ఐగుప్తు దేశపు ఫరో రాజు ఇంటిలోనికే సురక్షితంగా ఉండేటట్టుగా దేవుడు ఏర్పాట్లు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొదటి భాగంలో కనిపిస్తుంది. పెరుగుతాడు, పెద్దవాడు అవుతాడు. ఆ తర్వాత దేవుడు దర్శనమిస్తాడు, దేవుడు మాట్లాడతాడు. ఒక పొదలో దేవుని యొక్క దర్శనం కనిపిస్తుంది. పొద కాలిపోతూ ఉంటుంది, వండుతూ ఉంటుంది, మంటలు వస్తూ ఉంటాయి. ఆ పొద మాత్రం కాలిపోదు. అందులో నుంచి దేవుడు స్వరం వినబడుతుంది. మోషే గొర్రెలను మేపుతుండగా జరుగుతుంది ఈ సంగతి. మోషేతో దేవుడు మాట్లాడతాడు, మోషే మోషే నీవు నిలిచినటువంటి స్థలము పరిశుద్ధమైనటువంటి స్థలము కాబట్టి నీ చెప్పుల్ని విడిచిపెట్టాలని చెప్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 3వ వచనం 1వ వచనం నుంచి చూస్తే మనకు ఆ మాట కనిపిస్తుంది. చదవమ్మా ఒకసారి, ఒక 2-3 నిమిషాలు ముగించేద్దాం. చదవమ్మా. మోషే మేపుచు ఆ మందను అరణ్య అవతల తోడుకొని దేవుని పర్వతమైన హోరేకు వచ్చాను. ఒక్క పొద నడిమిని అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమాయను. కాలిపోలేదు. యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని పిలిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు పిలుస్తున్నారు? ఎవరిని పిలుస్తున్నారు? ఎవరు పిలుస్తున్నారు? ఎవరిని పిలుస్తున్నారు? మోషే అని దేవుడు పిలుస్తున్నాడు. మోషే మోషే. దేవుడు మనుషులతో మాట్లాడే దేవుడు. దేవుడు మాట్లాడే దేవుడు. ఏ దేవుడమ్మా? కర్ర కాదు, గడ్డి కాదు, కొయ్య కాదు, వెండి కాదు, బంగారం కాదు, రాయి కాదు. ఆయన జీవముల దేవుడు, మాట్లాడే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు మాట్లాడు దేవుడా నాతో మాట్లాడు 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 నాతో మాట్లాడు నాతో మాట్లాడు
మాట్లాడే దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? మోషేని పిలుస్తున్నాడు. నీవు కానీ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే దేవుడు నిన్ను కూడా పిలుస్తాడు. మాట్లాడు, నీతో మాట్లాడు. నాతో మాట్లాడాయని ఎప్పుడైనా ప్రార్థన చేసామా? ఎన్ని రోజులైంది దేవుడు మనతో మాట్లాడి? అసలు మాట్లాడాడు ఎప్పుడైనా? ఎప్పుడైనా మాట్లాడాడా? ఎప్పుడైనా దర్శనం వచ్చిందా? ఎప్పుడైనా కళ వచ్చిందా? ఎప్పుడైనా నిన్ను ముట్టినట్టు కానీ, నిన్ను పట్టుకున్నట్టు కానీ, నిన్ను దేవించినట్టు కానీ, నీకు ఆపద నుంచి తప్పించినట్టు కానీ ఎప్పుడైనా దేవుడు మాట్లాడాడా? ఎవరితోనే మాట్లాడు. నీ గురించి ఎవరితోనైనా మాట్లాడినట్టు నీకు తెలుసా? చెప్పారా ఎప్పుడైనా? ఎప్పుడైనా మాట్లాడారా? మన ఎవరికైనా అయ్యారు మీరు ప్రసంగం చేయాలని తెల్లవారుజామునంటే అబ్బాయి నాకు టైం లేదని చెప్తాడు. తెల్లవారుజామున 6 నుంచి 7 వరకు జూమ్లో మాట్లాడాలి. ఒక అరగంట సేపు వాక్యం చెప్పమన్నాడు. ఒకసారి చెప్పాను. ఆ జూమ్లో మాట్లాడితే మధ్యలో కట్ అయిపోయి ఉంటుంది, నెట్వర్క్ ఫెయిల్ అయిపోతుంటుంది, మళ్ళీ కనెక్ట్ అవుతుంది. ఈ మధ్యలో నేను ఏం చెప్పాను వాళ్ళకి అర్థమవుతుందో, వాళ్ళు ఎక్కడ వెళ్తారో ఏం చెప్తున్నారో వాళ్ళకి నాకు అర్థం అవుతుంది. అలాంటిది జూమ్ టైంలో మాట్లాడడానికి పని చేయకూడదు. దేవుడితో మాట్లాడితే ఎలా మాట్లాడాలో తెలుసామా? ఆయన మనతో ముఖాముఖితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభువా నాతో మాట్లాడాయా అని చెప్పాలి. నాతో మాట్లాడాయా, నాతో మాట్లాడయ్యా, నీవు నాకు కనిపించయ్యా, నీ దర్శనం నాకు ఇమ్మయ్యా. వాక్యం ఉంటుంది, అంచెదినములందు నేను మనుషులందరూ నేను ఆత్మను కుమ్మరించదను, మీ యవ్వనులు ఆ దర్శనములు చూచెదరు, మీ వృద్ధులు కళ్ళ కొందరు అని వాక్యం ఉంది. మీరు దర్శనాలు చూస్తారని, యవనస్తులు దర్శనాలు చూస్తారు, వృద్ధులు కళ్ళ కంటారు. దేవుని ఆత్మ చేత నింపబడితే, దేవుని శక్తి చేత నింపబడితే, దేవుని కృపతో నింపబడితే, దేవుని సన్నిధిని అనుభవిస్తే మీరు దర్శనాలు చూస్తారు, కళ్ళ కంటారు. దేవుడు మాట్లాడుతుంటే మీరు వింటారు. దేవునికి స్తోత్రం. ఎవరైనా మీ గురించి దేవుడు వారికి చూపించడం మీరు ఎప్పుడైనా ఎవరైనా చెప్తే విన్నారా? దేవుడు మాట్లాడడం నేను విన్నాను. 3 సార్లు 4 సార్లు విన్నాను. దేవుని యొక్క వాక్యం చదువుతుండగా దేవుడు నాతో మాట్లాడడం నేను గమనించాను. ఒక రోజు దేవుడు మాట్లాడాడు, లేకపోతే ఆ మరుసటి రోజు పెద్ద ఊపిలో కూరుకుపోవలసిన వాడు. అదే సేమ్ దర్శనం కృపారావునికి దేవుడు చూపించాడు. కృపారావు అప్పుడు ఆయన చూసిన దర్శనం అంటే చూసిన అప్పుడు అర్జునుడికి మీరు రండి అన్నాడు. ఏమన్నాయా అంటే ఏం లేదు, నీతో మాట్లాడాలి. ఇంటికి వెళ్తే నేను ఒక్కడే, ఎవరు లేరు, అమ్మగారు కూడా లేదు. అమ్మగారు వచ్చారు లేదు, నాకు గుర్తులేదు. తర్వాత అమ్మన్నాడు ఏమో మరి నాకు ఐడియా. అప్పుడే నాకు ఒక దర్శనం వచ్చింది గురించి చెప్పాడు. ఏమన్నాయో చెప్పండి అంటే, అది దర్శనమో కలో నేను చెప్పలేను, కానీ ఒక దర్శనం మాత్రం నేను చూశాను, అది చెప్తున్నాను విన్నాను. ఏంటంటే అంటే ఒక భయంకరమైన నది నురగలు తొక్కుంటూ ప్రయాణం చేస్తుంది, అంటే ప్రవహిస్తుంది, చాలా బడిగా ప్రవహిస్తుంది. ఆ నదిలో ఎలా పడిపోయావో నువ్వు పడిపోయావు, కొట్టుకెళ్ళిపోతున్నావు, మునుగుతున్నావు, తేలుతున్నావు. నేను అక్కడికి ఎందుకు వచ్చాను చూశాను. అరే తమ్ముడు పట్టుకెళ్ళిపోతున్నాడు బెంజమిన్ అని చెప్పి ఏం చేయాలో నాకు అర్థం అవడం లేదు. అప్పుడు నా నడుము ఒక పెద్ద మోపులాంటి కట్టేసుకున్నాను. బయట కొంతమంది ఉన్నారు, అబ్బాయిని మీరు మోపు పట్టుకోండి, నేను ఆ అబ్బాయి పట్టుకెళ్ళిపోతున్నాడు, ఆయన తప్పించాలా కాబట్టి పట్టుకున్నాను. నేనేం గెలిపిస్తాను, నేను ఎలాగో మొత్తం మీద నేను కూడా ఈత కొట్టి అందులో నీ జుట్టు పట్టుకొని మొత్తం మీద ఒంటికి లాగాను, నాకు వెలుగు వచ్చింది అని చెప్పాడు. మన కోసం కూడా దేవుడు ఎవరికో చూపిస్తాడు. మన గురించి కూడా దేవుడు ఎవరితో మాట్లాడాలి. నీతో మాట్లాడా? మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే మోషే
అందులో నుంచి నువ్వు బయటకు రావాలా, అపవిత్రతలో నుంచి బయటకు వచ్చేయాలా. దేవుడు వాడుకోబోతున్నాడు, దేవుడు బలపరచబోతున్నాడు, దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు. మోషేని దేవుడు ఎలాగైతే వాడుకున్నాడో అలాగే ఈ దినాన్ని ఇక్కడ ఉన్నటువంటి వారిని కొంతమందిని వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆయన పిలిచిన పిలుపుకి ఏం చేయాలా మనము? ప్రభువా ఇదిగో నేను ఉన్నాను తండ్రి అని చెప్పాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవా నన్ను కనుకరించే